అరుంధతిలో క్యారెక్టర్స్ ఎవరూ మర్చిపోలేరు. నాకు ఫస్ట్ ఇచ్చిన సోను సూద్ క్యారెక్టర్. అవునా? ఆర్టికల్ కూడా వచ్చింది అప్పుడు ఇదంతా. అంటే యాక్చువల్గా వాళ్ళు సోను సూద్ని వెళ్తే సమ్ ఏదో సెట్ అవ్వక అతను ఏదో డ్రాప్ అయినట్టు అనిపిస్తే ఆప్షన్కి వెళ్ళినప్పుడు కోటి రాకేష్ గారు సెంధిల్ గారి కెమెరా వర్క్ సోను సూద్ వర్క్ కోసం అశోక్ చూశారు. దానికి సెంధిల్ గారి కెమెరా ప్లస్ సోను సూద్ వెళ్ళాను అశోక్లో. చూస్తున్నప్పుడు ఆ సోను సూద్ నేను ఆ క్యారెక్టర్ ఏంటంటే అశోక్లో సోను సూద్ డామినేట్ చేస్తాను. ఒక 6 minutes సీన్లో ఆల్ ఎమోషన్స్ ఉంటాయి. డామినేటింగ్, భయపడటం, తను టీజ్ చేయటం, అట్లా అన్నీ ఉంటాయి. సో ఈ కుర్రాడు అని చెప్పి పిలిచారు ఆఫీస్కి. నేను అన్నవరం చేస్తున్నాను. శ్యామ్ గారు కోటి రాకేష్ గారు పిలిచారు ఆఫీస్కి. ఇలా కాఫీ ఇచ్చారు, మాట్లాడారు, పర్సనల్ ఇంటర్వ్యూ చేశారు. సో అండ్ సో అంతా అడిగారు. తర్వాత వెళ్ళిపోయాను, మా క్యాజువల్ తీసుకున్నాను. వెళ్ళిపోయిన నెక్స్ట్ డే నాకు కాల్ వచ్చి మేనేజర్ ఫోన్ చేసి, అప్పుడే ఉన్నాను 2006లో స్టార్ట్ అయింది మూవీ. సెప్టెంబర్లో. అక్టోబర్, నవంబరు అంతే 20 days. 2007 సంక్రాంతి రిలీజ్ చేద్దాం అనుకున్న మూవీ అరుంధతి. ఓకే అని అన్నారు. ఇంకా డేట్స్ ఇచ్చారు, వెళ్ళనని చెప్పారు. అంత అయిపోయింది. ఒక 1 week అసలు నిద్రలేదు. ఏంటి ఇంత లైఫ్ చేంజ్ ఉంటుంది కదా, డెఫినెట్గా ఉంటుంది. అయిపోయిన తర్వాత నాకు తర్వాత ఇన్ఫార్మ్ చేయలేదండి, లేదని. నాకు సెంధిల్ చెప్పారు, అరే నువ్వు కాదు మారింది క్యారెక్టర్ అన్నసరికి. అయ్యో చెప్పలేదే అంటే చెప్పలా లేదని. నిజం. అన్నవరం షూటింగ్ ఒకరోజు తొందరగా అయిపోతే సెట్కి వెళ్దాం సరదాగా అని చెప్పి వెళ్ళా. సెట్ చాలా యూజ్గా ఉండేది. అన్నపూర్ణలో వేశారు మన వాళ్ళు. అన్నపూర్ణలో 2 floors వేశారు అప్పుడు ఆ ప్యాలెస్ అంతా. వెళ్ళేసరికి కోటి రాకేష్ గారు అరవింద్ ఎలా ఉన్నారు అంటే, అసలు ఊరికే వచ్చారు సార్ సరగా. షూటింగ్ అసలు ఆ మూవీ షూటింగే ఆ డ్రమ్స్ సాంగ్ ఉంటుంది కదా చేస్తున్నారు అప్పుడు. అనుష్క ఇంటర్వెల్లో డ్రమ్స్ ఆ సాంగ్ షూటింగ్ చేస్తున్నారు. అనేసరికి పలకరించారు. అయిపోయిన తర్వాత శ్యామ్ గారును మన జెమినీ కిరణ్ గారు మాట్లాడుకుంటున్నారు. శ్యామ్ గారు దగ్గర హాయ్ సార్ అన్నాను అని చెప్పి, ఆయన చిన్న ఇదిగా బాగున్నా యాక్చువల్గా అదే చెప్తున్నారు అని అన్నాను. అప్పుడు సోను సూద్ అక్కడే ఉన్నాడు. నాకంటే తనకే బాగుంది సార్ గెటప్ అన్నాను. అయ్యో యాక్చువల్గా అనుకున్నారు ఏమనుకోవద్దు. అయ్యో పర్లేదు సార్. వచ్చేసాను ఇంటికి. 9:30 కాల్ మేనేజర్, రేపు మార్నింగ్ వస్తారు 9కి సార్ రమ్మంటున్నారని. ఓకే మార్నింగ్ 9కి వెళ్ళేసరికి ఈ క్యారెక్టర్ చేయమన్నారు. ఓకే అరుణ్ వెళ్ళబోతు లొకేషన్కి ఇది కూడా చెప్పారు. నిజంగా అట్లా అంటే పాజిటివ్ థింకింగ్ అంతే. అదే మనకి మూవీలో లేదని చెప్పి కలవకుండా కొన్ని అంటే నేను ఇప్పటికీ అది నేను ఫాలో అవుతున్నానండి. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక్కోసారి మూవీలో చెప్తారు, తర్వాత లాస్ట్ మూమెంట్లో లేదంటే మనం అనుకుంటే కొంతమంది ఏంటంటే ఆ మూవీలో మనకి ఇవ్వలేదురా అని చెప్పి అంటారు. కానీ బట్ కలిస్తే నాకు జరిగింది అట్లా. నేను అలా ఏం పెట్టుకోను వర్క్ కోసం. కానీ ఫస్ట్ డైలాగ్ ఏదైతే ఉంటుందో ఎవరి లైఫ్లో అయినా సరే, ఒక ఆర్టిస్ట్ లైఫ్లో ఫస్ట్ అందులో మీకు చాలా పెద్ద పెద్ద డైలాగులు ఇచ్చి ఇంటర్వ్యూలో ఆ ఒక్క బిట్ యూట్యూబ్లో ఉంది, అది తప్పకుండా ప్లే చేయండి. అది ఎందుకంటే నాకు లైఫ్ టర్నింగ్ అది 3 minutes అంత. తప్పకుండా అంటే ఇప్పుడు మీకు ఖచ్చితంగా వచ్చేసి ఉంటుంది, బై హార్ట్ చేస్తుంటారు. చెప్తాను కానీ ఫస్ట్ డే మాత్రం ఖచ్చితంగా అది గుర్తుపెట్టుకోవడానికి చాలా కష్టపడి ఉంటారు. డబ్బింగ్ అయితే ఒక 3-4 times ఇలా వేరే వాళ్ళతో డబ్బింగ్ చేపించి ట్రై చేశారు. చెప్పాలా అని అక్కడి నుంచి సాయం చేస్తున్నారు. అరే తమ్ముడు ఎక్కడ ఉంటాడో చెప్పు, వాడి పక్కన ఎంతమంది ఉంటారో చెప్పు, ఎప్పుడు ఎలా చెప్పు, బస్ డైరెక్ట్గా పటాక్ లేపేస్తా, కేల్కత్తాం. ఎట్లా కొంచెం వైల్డ్గా ఉండదు. ఓకే ప్లాన్ చేయడానికి ఏమైనా ఇల్లు కడుతున్నావా అని ఫన్ అన్నీ ఉంటుంది. అది కొంచెం మీరు అది సోను సూద్ నేను అంటాను. సోను సూద్ ఇంట్రడక్షన్ అది మాది. ఆ సీన్ హైలైట్ అయింది చాలా. తమిళ మూవీస్ లో కూడా చేశారు. గుర్తొచ్చింది ఆ రూమ్ లో. ఇది ఒకటే ఉంటుంది యూట్యూబ్ లో, అరుంధతి కొడితే ఇది ఒకటే. ఎప్పుడో నేను 2006 లో ఎప్పుడు యూట్యూబ్ నేనే అప్లోడ్ చేసింది, అది ఎవరికి తెలియదు. ఆ రెండే ఉన్నాయి, ఏమీ లేదు. అంటే ఏం లేదండి, నేను అంటే మా ఇంట్లో పర్సనల్గా మా బ్రదర్ని చూసాను, తనకు వచ్చిన ఇమేజ్ అది. మేము అప్పుడు విజయవాడ ఉన్నప్పుడు కూడా తను వస్తే పబ్లిక్ వచ్చేయడం, అప్పుడే సీరియల్ హైలైట్ అవ్వడం, ఏకంగా నైట్ దాకా వెయిట్ చేయడం, ఒక స్టార్ అట్లాగా. ఈ రోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. నార్మల్ లైఫ్ ఇస్ బెస్ట్ అని నేను ఫిక్స్ అవుతాను. అంటే పొద్దున్న వర్క్ చేసి వచ్చినట్టు, ఏదో జాబ్కి వెళ్ళి వచ్చినట్టు అంతా. ఆ బ్యాగేజ్ నేను మళ్ళీ క్యారీ చేయలేను. మళ్ళీ నార్మల్ పర్సన్గా తిరిగేస్తాను. ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఇదే అలవాటు అయిపోయి ఈ స్టార్ డమ్ ఇవన్నీ అలవాటు రేపు పొద్దున్న బతకలేమండి. అందుకని నేను అలవాటు చేసుకున్నాను. వర్క్ కూడా నాకు ఒక్కోసారి రీసెంట్గా ఒక మూవీ చేస్తుంటే 2 crores 3 crores సెట్ వర్క్. చాలామంది ఒక 100 members గోవా నుంచి ఫారినర్స్ అందరూ ఉన్నారు, మాట్లాడుకుంటున్నారు. భలే ఉంది కదా సెట్, 2 crores ఇంతమంది అంటే. అందులో మేము లేకపోయినా షూటింగ్ జరిగిద్ది ఆ రోజు, ఎందుకంటే అంత వేరే వర్క్. కానీ ఒక 2 years బ్యాక్ 2 crores సెట్లో నన్ను ఒక్కడిని ఆర్టిస్ట్ని, పొద్దున్న నేను వెళ్తేనే షూటింగ్ అన్నది ఒకసారి భలే. కానీ అప్పుడు నేను బ్యాగ్ ఏదో మోయలేదు. అప్పుడు ఆ రోజు గుర్తొచ్చింది ఆ ఇన్సిడెంట్లో. అవును, అప్పుడు మా వాళ్ళు క్యాజువల్గా ఆర్టిస్ట్కి వెళ్ళి చేసుకుని వచ్చాం కదా మనం. ఫస్ట్ డే అయితే నా ఫస్ట్ డే షూట్ అరుంధతి
ఫస్ట్ డోర్ ఇలా ఓపెన్ చేసేది ఉంటుంది, అది ఫస్ట్ షాట్. మార్నింగ్ 7కి కాల్ టైమ్, 11కి అట్లా స్టార్ట్ అయింది వర్క్. తర్వాత నా వైఫ్ క్యారెక్టర్ది చివరికి అయిపోయింది. తర్వాత ఆవిడది మన సుహాసిని గారు, మన జయసుధ గారి సిస్టర్ ఉన్నారు కదా సుభాషిణి గారు, ఆవిడది ఒక 3కి అయిపోయింది. నా ఒక్కడిది నేను ఇంట్లోకి వెళ్ళి ఆ స్టెప్స్ ఎక్కడం అంతా అది ఇది, ఇంకా మార్నింగ్ 10 అవుతుంది, బ్రేక్ఫాస్ట్ అవుతుంది, మధ్యాహ్నం 1 అవుతుంది. అరవింద్ చేస్తావంటే చేస్తానంటున్నాను నేను, నాకేంటి అయిపోద్దామని అనుకుని ఈ మధ్యలో 2కి అడిగాను. నిన్న రీసెంట్గా 1 వీక్ బ్యాక్ నేను చంద్ర గారు కలిసినప్పుడు ఇదే మాట్లాడుకున్నాం. ఆయన చంద్ర గారు పిలిచి లెటర్గా, అరే నువ్వు ఇంకా చేస్తాను, నా ఓపికలే తీయలే, నువ్వు చేయనని చెప్తానే కదా ఆపేది, నువ్వు చేస్తానంటే వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే అంటే మళ్ళీ కాల్ షీట్, మళ్ళీ మేము ఇళ్ళకి వెళ్ళి రావటము ఇదంతా. శ్యామ్ గారు కూడా ఓకే చేసేద్దామని. ఈవినింగ్ 4:30కి ప్యాకప్ అయింది. అంటే ఈరోజు మార్నింగ్ వెళ్తే రేపు ఈవినింగ్ 4:30కి దాకా మేము వర్క్ చేసాం. అది భలే ఎక్స్పీరియన్స్. ఈ విషయం కోడి రామకృష్ణ గారు పాలకొల్లు తీసుకెళ్లారు. ఆయన ఎవ్రీ ఇయర్ లలిత కళాంజలి అని వాళ్ళకి ఇది ఉంది, ఎవ్రీ ఇయర్ ఒక 2 ఆర్టిస్టులకు సన్మానమును చేస్తుంటారు ఎవ్రీ ఇయర్ ఒక ఆర్టిస్ట్ గారు. అలా నన్ను ఒకసారి తీసుకెళ్ళి స్టేజ్ మీద చెప్పారండి. ఇది చాలా నేను షాక్. ఆయన గుర్తుపెట్టుకుని, మా అరవింద్ అంటే ఇది మేమన్నా అయిపోతుందంటే చేద్దామంటే చేద్దాం అంటున్నాడు. నాకేం తెలుసు అయిపోద్దామా చేసేద్దాం. కానీ చాలా మంది ఇబ్బంది పడదు, అందరూ పడుకోవడం, మమ్మల్ని నెగటం, వర్క్ చేయడానికి. చాలా సీజీ వర్క్ కదా అప్పుడు మేము చేసింది. ఆ సీజీ వర్క్ వల్ల 3 years పడింది. 2009 రిలీజ్ అయింది మూవీ. ఆ మూవీ 3 years ఆల్మోస్ట్. ఇంకా